బ్రేకింగ్ న్యూస్. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఎంపీగా ఉన్న సమయంలో కస్టోడియల్ టార్చర్ కు గురిచేసిన కేసులో 5వ నిందితురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆమె దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది. మెడికల్ బోర్డు చైర్మన్ గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించిన బోర్డులోని ఇతర వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ల ఆధారంగా నివేదిక ఇచ్చానని ఆమె కోర్టుకు వివరించారు. తాను నిర్దోషినని, అనారోగ్యంతో ఉన్నానని తెలిపారు. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కానీ కేసు విచారణ దశలో బెయిల్ ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. రఘురామకృష్ణ కస్టోడియల్ టార్చర్ లో A6 గా ఉన్నటువంటి ప్రభావతిని ఈ రోజు ఆమె బెయిల్ అయితే అప్లై చేసుకున్నారు. మరి ఈ రోజు హైకోర్టులో బెయిల్ కి సంబంధించిన అంశాన్ని ఈ రోజు వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. మరి బెయిల్ ఇవ్వమంటూ కూడా హైకోర్టు తేల్చి చెప్పినట్లుగా తాజా సమాచారం అయితే లభిస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ గురి చేసినటువంటి కేసులో అప్పటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్నటువంటి డాక్టర్ ప్రభావతి ఈ కేసులో 5వ నిందితురాలిగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆమె కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో ఈ బెయిల్ పిటిషన్ మీద హైకోర్టులో ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేస్తూ తీర్పు కొద్దిసేపటి క్రితం ఇవ్వడం జరిగింది. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ డాక్టర్ ప్రభావతి దాఖలు చేసిన పిటిషన్ పై ఇటీవల వాదనలు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు దీనికి సంబంధించి బెయిల్ పిటిషన్ కు సంబంధించి కోర్టు బెయిల్ మంజూరు నిరాకరిస్తూ డెసిషన్ తీసుకుంది. మెడికల్ బోర్డు చైర్మన్ గా ఉన్న తాను ఈ కేసుకు సంబంధించి బోర్డులోని ఇతర వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్టుల ఆధారంగానే ఈ నివేదిక ఇవ్వటం జరిగిందని కూడా ఆమె తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. తాను ఈ కేసులో నిర్దోషినని, అనారోగ్యంతో ఉన్నటువంటి నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కూడా ఆమె కోర్టును విజ్ఞప్తి చేశారు. అయితే బాధితుడైనటువంటి రఘురామ తన న్యాయవాదులు కొన్ని వాదనలు అయితే కోర్టుకు వినిపించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో రఘురామ తరపున న్యాయవాదులు కూడా తమ యొక్క వాదనలు వినిపించడం జరిగింది. రఘురామ తరపున న్యాయవాదులుగా ఉన్నటువంటి వివి లక్ష్మీనారాయణ, కావూరి గోపీనాథులు వీళ్ళిద్దరూ కూడా వారి వాదనలు వినిపించడం జరిగింది. కస్టడీలో తనపై జరిగినటువంటి హత్యాయత్నం కేసులో డాక్టర్ ప్రభావతి ఇందులో భాగస్వామిగా ఉన్నారని, అదేవిధంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య బృందం ఇచ్చినటువంటి నివేదికను ఆమె దురుద్దేశంతోనే ట్యాంపరింగ్ చేశారని కూడా న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని కూడా కోర్టును వాళ్ళు న్యాయవాదులు కోరటం జరిగింది. మరోవైపు ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్ తన యొక్క వాదనలు వినిపిస్తూ ప్రభావతి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సింది పోయి మిగిలిన నిందితులతో కుమ్మక్కయ్యారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఇరువైపుల వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం ప్రభావతికి ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజుపై గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ కస్టోడియల్ టార్చర్ సంబంధించినటువంటి కేసు ప్రస్తుతం ముమ్మరంగా పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిన్న మనం చూసుకున్నట్లయితే మొన్న ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎవరైతే కామేపల్లి తులసి బాబు ఉన్నారో ఆయన కూడా పోలీసులు అదుపులో తీసుకొని నిన్న అరెస్ట్ కూడా చేశారు. కోర్టు న్యాయమూర్తి హాజరుపడటంతో ఆయనకి 14 రోజుల రిమాండ్ కూడా ఇవ్వటం జరిగింది. తులసి బాబు ఆ రోజు ఘటనలో రఘురామకృష్ణరాజు గుండెలపై కూర్చొని టార్చర్ చేశాడన్నటువంటి ఆరోపణలు తులసి బాబు మీద ఉన్నాయి. కాబట్టి ఆయన్ని కూడా పోలీసులు విచారించి ఆయన కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి రిటైర్డ్ ఏఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ను మొన్న పోలీసులు కస్టడీకి తీసుకొని ఆయన కూడా మరోసారి విచారించడం జరిగింది. ఆయన కూడా నిన్న కోర్టులో కూడా పరచడంతో తిరిగి ఆయన్ను జైలుకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చూసుకున్నట్లయితే రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఈ దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతుందనే చెప్పాలి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.